హలో వ్యూయర్స్, ఈరోజు మీకోసం స్పెషల్ బాదం మిల్క్ రెసిపీతో వచ్చాను. స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక్కసారి ఇలా ఈ స్టైల్లో చేశారంటే మరి ఇప్పుడు బయట బాదం మిల్క్ని కొని తాగరు, ఇంట్లోనే తయారు చేసుకుంటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం 4 టేబుల్ స్పూన్స్ వరకు బాదం పలుకుల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. చక్కగా ఇలా పీల్ ఆఫ్ చేసేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పేస్ట్ వచ్చిన దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని ఒక కడాయిలో యాడ్ చేసుకోవాలి. అందులో 1 స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయిన దాంట్లో మనం ఎంతైతే బాదం మిల్క్ చేసుకోవాలనుకుంటున్నామో, నేనైతే ఇద్దరికి చేయాలనుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసెస్ మిల్క్తో పాటు 1/2 గ్లాస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇప్పుడు క్యారమెల్ లాస్ట్లో అడుగు అంటుతుంది కదా, దాన్ని బాగా డిజాల్వ్ అయినంత వరకు కలుపుకొని ముందుగా మనం మిక్సీ చేసుకున్న బాదం పేస్ట్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. ఆ పేస్ట్ ఎప్పుడు యాడ్ చేసామో పాలు అనేవి చిక్కబడతాయి. ఇలాంటప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని, ఎక్కువ దగ్గర అవ్వాల్సిన అవసరం లేదు. వీటిని సర్వ్ చేసుకొని కాసేపు ఆగితే ఆటోమేటిక్గా దగ్గరగా చిక్కగా అవుతుంది. దీన్ని మనం వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకున్నా, కూలింగ్గా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. చిన్న చిన్న బాదం పీసెస్ని టాపింగ్ చేసుకుంటే తాగుతున్నప్పుడు పంటి కింద పడి చాలా చాలా బాగుంటుంది. అండ్ మీ ఇంటికి గెస్ట్స్ ఎవరైనా వస్తే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, ఇంకా మర్చిపోలేరు, అంత బాగుంటుంది ఈ స్టైల్లో. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.